సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా ఆయనకి మాత, పిత, గురు, బంధు, సఖ, సఖి, ప్రేయసి, భార్య, భర్త అన్నీ కూడా ఆయన సెల్ ఫోన్. నా ఫోన్ కట్టేశాను. మీ ఫోన్ కట్టేసి మీరు చెప్పినేసి ప్రతి ఇంటర్వ్యూలో మీరు 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఇలా అంటూ ఉంటారు అని వింటూ ఒక చెవాడు పడేసి అంటుంటారు. ఒక కంప్లైంట్ ఫస్ట్ నాకు చాలా మందికి ఉంది. ఒక బెచ్చగాడు ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్ మాట్లాడతా కాన్వర్సేషన్ కట్ చేయకుండా డబ్బులు అడుగుతున్నాడు. పైసలు ఇవ్వండి బావా అనేదానికి ఆడ టైం లేదు, చెయ్యి అర్థమవుతుంది పైసలు ఇవ్వమని. ఆడ బెచ్చగాడని తెలుసు, ఆడ అదే టైంలో ఇంకో పని చేసుకుంటున్నాడు. సో అలాగే నేను కూడా మీతో మాట్లాడితే చెక్స్లు ఇస్తాను బెచ్చగాడిలాగే. 15-20 ఏళ్ల క్రితం ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనుషులు బ్రతికారు, బాగా బ్రతికారు. వచ్చాక ఒక్కసారిగా అన్ని తారుమారైపోయి చకచకా జరిగిపోతున్నాయి. పార్ట్ ఆఫ్ ద బాడీ, మీకు కాలు, చెయ్యి, మొహం ఉన్నట్టే మీ చేతిలో సెల్ ఫోన్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సెల్ ఫోన్ సో ఫార్? పెళ్లికి బయట ఒక అఫైర్ ఒక అమ్మాయితో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అమ్మాయి సడన్గా ఫోన్ తీసి ఒక సెల్ఫీ చేసి, ఇప్పుడు నాకు టెన్షన్. ఇప్పుడు నా ఫోటో అమ్మాయితో అలాంటి పరిస్థితుల్లో తన ఫోన్లో, అంటే అదొక టైం బాంబ్లా ఉంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. తనతో ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కట్ చేయబోట్లేదు, ఎందుకంటే నాకు భయం ఏంటంటే సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో ఉన్నది ఏమవుతుంది బయటకు వచ్చి అని టెన్షన్. ప్రేమించుకోవడానికి బయట ప్రపోజ్ చేయడం కంటే సెల్ ఫోన్ బెటర్ కదా. ప్రేమించుకోవడానికి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, విడాకులు ఇవ్వడానికి సెల్ ఫోన్ బెటర్, అంటే ఈజీ టు. మీరు క్లాసిక్ స్టేట్మెంట్ చేశారు ఒక సందర్భంలో ఆఫ్ రికార్డ్. Two people don't have to meet at all. People don't need to meet except for having sex. ఫిజికల్ ఆస్పెక్ట్ సెక్స్ తప్పిస్తే మిగతా అన్ని కూడా సెల్ ఫోన్లో చేయాలి. సెల్ ఫోన్లు వాడడానికి రామ్ గోపాల్ వర్మ గారి చిట్కాలు. ఒక భార్య భర్తను చూసుకునే దానికన్నా భర్త భార్యను ఇద్దరు కలిసి పిల్లలను ఎక్కువ పదిలంగా లైఫ్లో ఎవరన్నా చూసుకోవాలంటే అది కేవలం సెల్ ఫోన్. వేరే గ్రహం మీద ఎక్కడైనా ఇల్లు చూసుకుండొచ్చు కదా. గ్రహం మీదకి వెళ్ళే టెక్నాలజీ వస్తే సెల్ ఫోన్కి మించి ఇంకేం వస్తుందో భయం ఉన్నది. హాయ్, హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా ఆయనకి మాత, పిత, గురు, బంధు, సఖ, సఖి, ప్రేయసి, భార్య, భర్త అన్నీ కూడా ఆయన సెల్ ఫోన్. ఈ విషయం ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా గమనించిన విషయమే. అయితే నిజానికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయాయా, గోడలు చెరిగిపోయాయా? సెల్ ఫోన్ పాత్ర ఏమిటి మనిషి జీవితంలో? ఈ ఆసక్తికరమైన అంశంపై ఇవాల్టి రామోయిజం. వర్మ గారు నమస్కారం. నమస్కారం, వెల్కమ్. ఫోన్ కట్టేశాను. మీ ఫోన్ కట్టేసి మీరు చెప్పినేసి ప్రతి ఇంటర్వ్యూలో మీరు 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఇలా అంటూ ఉంటారు అని వింటూ ఒక చెవాడు పడేసి అంటుంటారు. ఒక కంప్లైంట్ ఫస్ట్ నాకు చాలా మందికి ఉంది. ఓకే, అంటే అవతల మనిషి కంటే మీకు సెల్ ఫోన్ ఎక్కువ ఇష్టం? దానికి ఆన్సర్ మీరే ఇచ్చారు ఇందాక. ఎందుకంటే ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో అందరికీ ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలో డెఫినెట్లీ నా సెల్ ఫోన్ నా ప్రయారిటీ. నా సెల్ ఫోన్కి నాతో పని లేనప్పుడే నేను వేరే వాళ్ళ పనులు చేస్తాను, కానీ లేకపోతే అది ఉంటే మాత్రం దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఐ వెరీ హర్టెడ్. కానీ మీరు ఉన్నారు, నేను వాళ్ళు కట్టేశాను కదా. ఐఎమ్ ఫ్లాటెడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆనర్డ్. టాలీవుడ్ పొంగిపోయింది ఈరోజు. కానీ సెల్ ఫోన్కి ఎక్కడ లేని ప్రాధాన్యత. అంటే 15-20 ఏళ్ల క్రితం ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనుషులు బ్రతికారు, బాగా బ్రతికారు. వచ్చాక ఒక్కసారిగా అన్ని తారుమారైపోయి చకచకా జరిగిపోతున్నాయి. వాట్ యు థింక్? ఐ ఫీల్ సెల్ ఫోన్ అంటే మనుషుల మీద దానికి ఉన్న ఎఫెక్ట్ మనం ఇంకా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూస్తున్నాం నా ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టైము సెల్ ఫోన్ అనేది మనకి మ్యాక్సిమం ఒక వైర్ లేకుండా మాడొచ్చంట అని ఒకలాగా వచ్చింది. ఫస్ట్ ఊరికి దానికి వైర్ అవసరం లేదండి. ల్యాండ్ లైన్కి వైర్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది, వైర్ మ్యాక్సిమం ఎంత పొడుగో ఏదో. వైర్ లేకుండా మాట్లాడచ్చు ఒకటి, దాని తర్వాత బయట కూడా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడచ్చు. అలా మెల్లమెల్లగా పోయి తర్వాత ఫోన్లో ఐడియా వచ్చేస్తుంది, ఎవరు చేసాడో వాడి పేరు వచ్చేస్తుంది. స్లోలీ ఒక్కొక్కటి వచ్చి ఇప్పుడు ఏమైందంటే సెల్ ఫోన్ అనేది నాకు ఆల్మోస్ట్ ప్రతి మనిషికి వాడు ఒక ఆల్టర్ పర్సనాలిటీ దాంట్లో ఉంటాం. ప్రాణం కన్నా పదిలంగా దాచుకునేది సెల్ ఫోన్. యాక్చువల్గా మీరంటే మీ పార్ట్ ఆఫ్ ద బాడీ, మీకు కాలు, చెయ్యి, మొహం ఉన్నట్టే మీ చేతిలో సెల్ ఫోన్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే అంత ఇది వచ్చేసింది దానికి. లేకపోతే ఏదో లేనట్టే ఫీల్. అదే ఇంకోటి ఏంటి, దాంట్లో అందరికీ సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆయన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు నేను ఎప్పుడు తనతో మాట్లాడాను, నాతో మాట్లాడు, అసలు అతను ఏంటో తెలియదు, సైలెంట్గా ఉంటాడు.
నేను ఒకరోజు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి ఆడ ఫోన్ తీసుకున్నాను, ఏదో కొన్ని ఫోన్లు చేయాల్సి వచ్చి రౌక్ నేను కొన్ని మెసేజ్లు చూసాను, మెసేజ్లు కనిపించినాయి ఆడు చేసేయమాట. నేను చూసిన 2 నిమిషాల్లో ఆడికి పెళ్ళి అయింది, ఆడు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది నాకు 3-4 మెసేజ్లో. అంటే సెల్ ఫోన్ వలన, సెల్ ఫోన్ లేకపోతే నాకు లైఫ్ ఇంపాసిబుల్. అది నాకు సంబంధించిన విషయం కదా, అది వేరే విషయం. అప్పుడు ఏంటి, ఈ సెల్ ఫోన్ మీ మొత్తం జీవిత రికార్డు ఒకటి ప్యారల్గా మెయింటైన్ చేస్తుంది. ఆ రికార్డు ఎవరికి తెలియదు, మీ క్లోజెస్ట్ పర్సన్ కూడా తెలియదు ఆ రికార్డ్. అందుకనే మీరు పాస్వర్డ్ ఎందుకు పెడుతున్నారు? పాస్వర్డ్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మీరు ఫోన్ బయట ఇక్కడ పెట్టరు, మీ దగ్గర ఉంచుకుంటారు. ఆఫీస్ వర్క్ ప్లేస్లో ఎక్కడ ఇంట్లో పెడతారు, ఇంట్లో ఎక్కడ అక్కడ బెడ్రూమ్లో కొంతసేపు, చూడకూడదు హాల్లో కొంతసేపు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తప్పించుకోవడానికి పాస్వర్డ్ ఎక్కువ అవసరం నాకు తెలిసి. ఆఫీస్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటారో చూసి గబుక్కుని ఏం చేయాలి, అది చాలా రేర్ కేసు అవుతుంది. బిగ్గెస్ట్ వరీ ఎవరికైనా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతాయి నా సీక్రెట్లని. పాస్వర్డ్ అనేది మెయిన్గా ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి. ఇంకోటి ఏంటి, దాంట్లో ఉన్న వేరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అమ్మాయి, ఒక యాక్ట్రెస్ నాతో మాట్లాడతా ఇండస్ట్రీలో తనకు తెలిసిన ఒక చాలా పేరు చాలా ప్రతిష్ట ఒక ప్రొడ్యూసర్ గురించి నాతో చెప్పింది. నేను కలవటానికి వెళ్ళాను, నాకు రోల్ ఇస్తా అన్నారు, కానీ నాకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పాను. నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే తను నాకు పరిచయం ఉంది, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్. నిజం అన్న అంటే తనకి ఫోన్ చేసి, ఇప్పుడు నాకు ప్రూవ్ చేయడానికి ఫోన్ చేసి, ఆ ఫోన్లో తన వాయిస్ నాకు తెలుసు, కానీ పేరు కూడా చెప్పింది. నేను మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా అన్నీ మాట్లాడి మీరు ఇలాగా కానీ కాంప్రమైజ్ అవ్వాలని చెప్పారు కదండి, ఏంటి కాంప్రమైజ్ నాకు అర్థం కాలేదండి. అంటే మీకు తెలిసిందే కదండి, అందరికీ తెలుసు కదా కానీ నాకు తెలియదు ఎట్లా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదన్నా మీరు డబ్బులు తక్కువ ఇస్తారా రెమ్యూనరేషన్? డబ్బులు బాగానే ఇస్తాను అదే, మరి ఇంకేంటి కాంప్రమైజ్? నా రోల్ తక్కువ అండి సినిమాలో. అంటే రోల్ అంటే హీరోయిన్ రోల్ కదమ్మా, హీరోయిన్ రోల్ తక్కువ ఎలా ఉంటుంది అంటే, మరి ఇంకేంటండి మీకు తెలుసు కదా, అర్థం చేసుకోవాలి, నేను అలా ఎంత విడమర్చి చెప్తాను అని. ఇదంతా స్పీకర్ ఫోన్లో వింటున్నాను నేను, ఈ కాన్వర్సేషన్ అంతా. ఓకే అంటే నేను మీతో పడుకోవాలండి అదా మీరు అనేది అని డైరెక్ట్గా అంటే అవునవును అంటే. అప్పుడు ఆయన చేసే సినిమాలో హీరో డైరెక్టర్ పేరు చెప్పి, వాళ్ళు కదా డిసైడ్ చేసేది, మీరు అలా చేస్తారని ఆల్రెడీ చేసి వాళ్ళిద్దరిని తీసేస్తాను సినిమాలోంచి, ఆల్రెడీ టక్కని మాడారు. సరే నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. కానీ ఇది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, కట్ చేసిన తర్వాత చెప్పింది ఇదంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మా కాన్వర్సేషన్ అని చెప్పింది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో డైరెక్ట్గా పెడితే దాని లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అదేంటి అన్ని పక్కన పెట్టి ఈయన వాయిస్ బయటకు వచ్చి హీరో డైరెక్టర్ పేరు వచ్చేసి అక్కడ ఆయనకు ఫ్యామిలీలో ఇండస్ట్రీలోని ఇక్కడ మీడియాలో మొత్తం అంతా ఇదంతా కేవలం ఒక సెల్ ఫోన్ ఎందుకు వాడతానంటే, సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను తప్ప ఇంక వేరే ప్రపంచంలో లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఎవరి ప్రపంచం ఎవరైనా ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్లో అందరి ప్రపంచాలు ఉంటాయి. దాని లోపల ఒక ఏమంటారు దాన్ని, పురాణాల్లో ఏదో ఉండేది, ఒక గర్భంలో దాచుకుని అన్నట్టు సెల్ ఫోన్లో ఎవ్రీబడి. ఇప్పుడు మీకు వాళ్ళ క్రిమినల్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎందుకు మొన్న జరిగిన కరప్షన్ కేసు కూడా, లంచం కేసులో కూడా కరెక్ట్ సెల్ ఫోనే బయటపడింది. ఆ లెక్కను చూసుకుంటే సెల్ ఫోన్లో సీక్రెట్. ఇంకోటి ఏమవుతుంది, సెల్ ఫోన్ తోటి మీకున్న ఇంటిమేట్ పొజిషన్లో, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఆయన గర్ల్ ఫ్రెండ్తో ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఆయన ఏమనుకుంటారో అది ఆవిడ సెల్ ఫోనా ఈయన సెల్ ఫోన్ నాకు తెలీదు, కానీ మన ఇద్దరిని తీసుకున్నాం, మన ఫోన్లోనే ఉంటుంది అనుకుంటాం. కానీ మన ఫోన్ ఎక్కడక్కడ దొరుకుతుంది ఎవరికో, లేకపోతే పొరపాటున రావచ్చు, లేకపోతే ఒక అమ్మాయి కోపం వచ్చి బయట పెట్టేయచ్చు. ఇలాంటి వేరే కారణాలు. ఇంకొక నాకు తెలిసిన ఒక యాక్టరు, తను పెళ్ళికి బయట ఒక అఫైర్ ఒక అమ్మాయితో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అమ్మాయి సడన్గా ఫోన్ తీసి ఒక సెల్ఫీ చేసింది. ఇప్పుడు తను నాతో ఏమన్నాడంటే, ఇప్పుడు నేను గవుక్కుని ఫోన్ లాక్కుని తీసేస్తే రూడ్గా ఉన్నట్టు ఉంటుంది, చేయలేకపోయినది. ఇప్పుడు నాకు టెన్షను, ఇప్పుడు నా ఫోటో అమ్మాయితో అలాంటి పరిస్థితుల్లో తన ఫోన్లో, అంటే అదొక టైం బాంబ్లా ఉంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు, అది బయటకు వస్తుందా రాదా అనే భయంతో నేను ఇప్పుడు తనతో చాలా బాగా ఉంటుంది. తనతో ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కట్ చేయబోట్లేదు, ఎందుకంటే నాకు భయం ఏంటంటే ఆ సెల్ ఫోన్లో ఉన్నది ఏమవుతుంది బయటకు వచ్చి అనే టెన్షన్.
సో అప్పుడు ఏంటి, సెల్ ఫోన్ అనేది ఒక కొత్త రకం జంతువు. అదొక అంతకుముందు దేవుడు క్రియేట్ చేయలేని ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఏ క్రీచర్ అయిపోయింది అది. అదే మీకు గవర్నమెంట్స్ ఇందాక చెప్పినట్టు మీరు స్కాండల్ అవ్వచ్చు, పొలిటికల్ స్కాండల్ అవ్వచ్చు, ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి. ఇప్పుడు నాకు అలాగే ఇంకొకటి, ఒక నాకు తెలిసిన ఇంకొక బాంబే ఇండస్ట్రీలో ఒక బ్లాక్బెర్రీ దాంట్లో వైఫ్ ఏదో చూసింది, కొన్ని చూసిన బట్టి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది. అది తన ఫ్రెండ్కి చెప్తే తన ఫ్రెండ్ హస్బెండ్ నాకు చెప్పాడు. అదేమంటే, నేను మీ భార్యను కదా, నాకు కూడా మీ పాస్వర్డ్ తెలియాలి, నేను చూడకపోతే నాకేంటో, లేకపోతే ఏముందా అని నాకు అనుమానం వస్తుంది, మీ దగ్గర ఉందని నాకు తెలిస్తే అప్పుడే కదా మన ఇద్దరి మధ్యన ఒక సామరస్యం ఉండేదని. ఈడి టెన్షన్, ఇది చూపించలేడు. అట్ ద సేమ్ టైం చెప్పలేడు, ఎందుకంటే చెప్తే నేను నా పాస్వర్డ్ నీకు ఇవ్వను అంటే ఏదో దాయసేది ఉందని ఉన్నట్టే కదా అక్కడ. ఇలాంటి సీక్రెట్లు ఎక్కువ మొగాళ్ళకే ఉంటాయా? అందరికీ ఉండొచ్చు, కానీ ఇది లేదా ఫినిష్ చేయండి. అప్పుడు ఈడేం చెప్పాడంటే అమ్మాయి తనతోటి, లేదు మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు సీక్రెట్స్ కన్ఫర్ట్ చేస్తారు, అవి కూడా ఉన్నాయి నా ఫోన్లో, వాళ్ళ సీక్రెట్ నేను నీకు చెప్పలేను కదా అని. ఓ ఇంకో స్టోరీ అంటే ఇప్పుడు ఆడు అంతకన్నా పెద్ద స్టోరీ చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఏం చెప్తాను, నా ఇంకొకటి తెలిసినాడు, వైఫ్ సెల్ ఫోన్ బిల్ తీసుకుని ఒక నంబరు చాలా ఎక్కువ రింగ్ అవుతుంది, వస్తుంది, ఒక నంబర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు తను. ట్రూ కాలర్ యాప్ యూజ్ చేసి ఆ నంబర్ ఎవరిది అని కనుక్కుంది. ఒక అమ్మాయి పేరు వచ్చింది. డైరెక్ట్గా అమ్మాయి మెసేజ్ పెట్టింది, ఆమె నా మొగుడు నుంచి దూరంగా ఉండు అని పెట్టింది ఒక మెసేజ్. ఆ అమ్మాయిని, ఏంటి నీ వైఫ్ ఇలా మాట్లాడుతుంది నా గురించి అంటే, నాకు ఎఫ్ఐఆర్ లేదని చెప్పాడు వీడు. కానీ తన వైఫ్ ఆ అమ్మాయికి మెసేజ్ పంపింది, కానీ వీడితో ఏం మాట్లాడదు, వీడితో మామూలుగా ఉంటుంది, హలో వచ్చారా అని, అబ్సల్యూట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉంటుందంట. అప్పుడేంటి మీకు అడ్వాంటేజ్ ఏంటి దాంతో ఉందా అనేది ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ వస్తుంది. అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ యూ డోంట్ వాంట్ టు ఫేస్. దాంతో అతని రియాక్షన్ ఎట్లా ఉంటుంది, నా రియాక్షన్ ఏముంటుంది అనేది ఒక ప్రాబ్లం. అప్పుడు అంతా బాగానే ఉన్నట్టు ఇక్కడ నటిస్తా తను చేసేది ఒక సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ వస్తుందని కూడా తెలుసు. సో మీరు అంటే ఏముంటుందండి, కర్ర పాము చావకూడదు, కర్ర వేరకూడదు లాగా సెల్ ఫోన్ అనేది ఒక టెరిఫిక్ ఫెసిలిటేట్ చేసింది. ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్ లేదనుకోండి, ట్రూ కాలర్ యాప్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి తెలియదు ఏంటి నంబరు ఎవరిదే ఉంటుంది తెలియదు, లోపల కొద్దిగా అప్పుడు ఇప్పుడు తెలిసిపోయి, ఓహో అమ్మాయి ఎవరు, అమ్మాయి ఫలానా అమ్మాయి నాకు ఫోన్ ఉంది ఆల్రెడీ, నీ దగ్గర నంబర్ ఉంది, నువ్వు చెప్పావు, నువ్వు వెళ్ళి ఎవరితోవే నువ్వు అని పెద్ద సినిమాటిక్ డ్రామాటిక్ సీన్ ఏం అవసరం లేకుండా ఒక చిన్న మెసేజ్, నా మొగుడి నుంచి దూరంగా ఉండటం అంటే ఏం చెప్తుంది, నాకు తెలుసు నీ గురించి తన గురించి, ఇక్కడ నుంచి అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఒక వార్నింగ్ ఇచ్చింది. సో నేరుగా చెప్పలేని అన్ప్లెజెంట్ విషయాలు ఆఫ్ కోర్స్ అదే అయిపోయి నెక్స్ట్ ఇక్కడ వీడితో చెప్పకపోవడం అనేది ఇంకా పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీడికి చెప్పలేదు కాబట్టి ఆ టాపిక్ లేపలేడు, కానీ అట్ ద సేమ్ టైం వాడి మైండ్లో తెలిసి ఏంటంటే తనకు తెలుసు, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది నాకు ఇలా మెసేజ్ వచ్చిందని. సో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్, ఇట్ ఈస్ సాల్వింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకే మీకు సెల్ ఫోన్ అంటే అంత ప్రేమ అన్నమాట. మీరు ఎప్పుడు అంటే ఇలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులకి దగ్గరగా మెసేజ్లు అందుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయలేదా? చాలాసార్లు. వాట్ ఇఫ్ సడన్లీ వీళ్ళకి నా మీద కోపం వచ్చి, అది అమ్మాయిల కాంటెక్స్ట్ లో అవ్వకపోవచ్చు, 100%. ఇప్పుడు నాకున్న స్టేటస్లో కొన్ని అంటే ర్యాండమ్ మెసేజ్లు వస్తాయి. ఒక మెసేజ్ ఒక అతను కంటిన్యూస్గా ఒకసారి కలవాలి అని ఒక యాక్టర్, నేను ఇగ్నోర్ చేస్తాను, ఈ మెసేజ్కి నేను ఆన్సర్ చేయట్లేదు. ఒక 15-20 సార్లు నాకు పంపాడు ఇలా మెసేజ్లు లేకపోతే ఫోటోలు అని. 15-20 సార్లు రిప్లై అయిపోయేసరికి ఒకరోజు ఏంటి అమ్మాయిలు తప్ప కలవా అని పెట్టాడు ఒక మెసేజ్. అంటే పాయింట్ ఏంటంటే అడిగి కోపం వచ్చింది, చిరాకు కోపం వచ్చినప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది అవడానికి, మీరు ఎదురుగా అనలేదు కదా అన్నమాట. నా ఎదురుగా వచ్చి అన్నాడు కదా ఏంటి సెల్ పెట్టినా అనలేదు. సెల్ ఫోన్ అంటే ప్రతి ఒక్కరు మామూలు అయిపోతాడు. అది రామ్ గోపాల్ అవ్వండి, పక్కింటి వాడు అవ్వండి, నరేంద్ర మోడీ అవ్వండి, ఎవరినైనా ఏమైనా అనేచ్చు. ఇంకోటి దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడైనా చేసేది కాబట్టి మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది పొద్దున్న వెళ్ళి కలవాలంటే ఈ లోపల మళ్ళీ మనసు మారుతుంది, మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి మనసులో ఏమనుకుంటే అది అక్కడ పెట్టేయడం, అదే మనసులో ఉన్నది చెప్పాలి. కరెక్ట్. ఇంకోటి నా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా జరిగింది, తను ఒక రెస్టారెంట్లో ఒక అమ్మాయితో లంచ్ చేస్తున్నాడు, వైఫ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, వెరీ యూన్ ఎక్కడ ఉన్నాం, ఇటు రిప్లై ఆఫీస్లో పెట్టాడు. నెక్స్ట్ ఒక
3 సెకండ్స్లో ఈడు అమ్మాయి కూర్చుని లంచ్ చేస్తున్న ఫోటో వచ్చిందంట ఈ ఫోన్లోకి. ఈడు చూసి ఒక 2 సెకండ్స్లో గబుకొని ఇటు చూసాడు మాట. ఎవరన్నా తీసారు? ఆబ్వియస్లీ కదా, చూసి అందరూ తింటున్నారు బిజీగా ఉన్నవాళ్ళు ఎవరెవరైతే రెస్టారెంట్లో ఉన్నారో. సో ఇప్పుడు ఎవరో తీసి బయటికి వెళ్ళాడా, అమ్మాయి ఉందా ఇక్కడ తీసుకుని తను పెట్టిందా ఈ క్వశ్చన్, ఇవన్నీ ఆలోచించాలి. మీరు ఎంత టైం తీసుకుంటారు దీనికి ఆన్సర్ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఓకే, తను తెలిసినవాడు కానీ తనకు తెలియని వాడు ఎవడో ఫోటో తీసి పంపించి ఉండొచ్చు వైఫ్కి, లేదా ఆడు బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు తీసినవాడు, లేకపోతే వైఫే ఎందుకో అక్కడ ఉండి తీసి క్వశ్చన్ అడిగిందా, ఇవన్నీ. కానీ ఏ విధమైన ఆన్సర్ ఇవ్వగలుగుతాడు. అప్పుడు ఏం చేశాడు అంటే ఇగ్నోర్ చేసాడు. అంటే అసలు ఫోటో నాకు రాలేదు అని తను అనుకుంటుంది. అంటే మీరు ఏం ఆన్సర్ ఇచ్చినా పట్టుపడతారు, ఏం ఆన్సర్ ఇస్తారు, ఆల్రెడీ అబద్ధం అయితే అయిపోయింది, దొరికిపోయాడు. ఓకే దొరికిపోయాడు. సో తర్వాత దాన్ని చెప్పలేడు, ఎందుకంటే ఎవరు తీసారో తెలియదు. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో ఫోటో. ఎవరు పంపించినోడు అయితే ఎక్కడి నుంచో పంపించినోడు కదా, పంపించినోడు ప్రూవ్ చేయలేదు కదా ఇప్పుడే జరుగుతుందని. కానీ అది పంపించినోడు బట్టి ఒకవేళ తనే తీసిన దాన్ని బట్టి ఉంటుంది, దాని వల్ల ఇది ఆన్సర్ ఇవ్వలేడు అది తెలియకుండా. అందుకే ఇగ్నోర్ చేశాడు, అసలు ఆ ఫోటో గురించి ఏం మాట్లాడకుండా. సాయంత్రం ఇంటికి వెళ్తే తను ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ తన అబద్ధం పట్టుబడిందని నీకు తెలుసు, తనకు తెలుసు అని తమ్మకి తెలుసు. ఐ థింక్ దట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకోటి నా ఉద్దేశంలో ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే సెల్ ఫోన్స్ ఒక అంటే యాప్ పేరు తెలియదు నాకు, ఇట్స్ అ ట్రాకర్ బేసిక్లీ. ఎక్కడికి ఎవరు వెళ్తున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. అంటే మీరు యాక్సెస్ ఇస్తే కానీ పాయింట్ ఏంటి, కానీ యాక్సెస్ ఉండలేరు. యాక్సెస్ ఇప్పుడు ఫాదర్ మదర్ అడుగుతారు పిల్లల్ని, టీనేజ్ అమ్మాయిలను, నాకు ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలియాలి, సో నాకు యాక్సెస్ ఇవ్వ అంటారు. యాక్సెస్ ఇవ్వని ఎలా చెప్తారు అంటే నేను ఎక్కడ వెళ్తాను మీకు తెలియకూడదని ఏ పిల్లలు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేరు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో ఫోన్లో చూసి తెలిసిపోతుంది. అండ్ నో బడీ వాంట్స్ టు బీ సో ఓపెన్. ప్రైవసీ అనేది చాలా మంది కోరుకుంటారు. ఇప్పుడు నేను అబద్ధం చెప్తాను, అబద్ధం అంటే నేను కాలేజీలో అప్పుడు నేను ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నాను చెప్పి నేను సినిమాకి వెళ్తున్నాను. చాలా మంది చేస్తారు అది ఎవరు దాని మళ్ళీ ఎవరికి హాని ఉండదు, కానీ ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే మళ్ళీ నేను సినిమాకి వెళ్తానంటే ఏంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోకుండా ఇదేంటని ఇవన్నీ గోల భరించలేక అబద్ధం చెప్తారు. కానీ అబద్ధం చెప్పిన తర్వాత టక్కని ఫోన్ పెడితే సినిమాక్స్లో ఉన్నది తెలిసిపోతుంది. సో ట్రాకర్ ప్రాబ్లమ్, యా దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ప్రాబ్లమ్. ఓవరాల్ ఇలాంటి యాప్స్ ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు రికార్డింగ్స్ ఇలా మీరు మామూలుగా మాట్లాడుతూ ఉంటే మీరు టక్కని రికార్డ్ చేస్తున్నారు. మనుషులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది, ఎవరెవరి గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎమోషన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా ఎవరన్నా రికార్డ్ చేస్తున్నాడా వీడియో షూట్ చేస్తున్నాడా అనేది పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అంటే చచ్చిపోయి బతికినట్టు అలా చేస్తే కనుక, అంటే భయంతో బతకడం, ఇంకా కంటిన్యూస్గా భయం, ప్రతి ఒక్కరికి భయం. సో నాకు తెలిసి ఫ్యూచర్లో సీక్రెట్స్ అని ఉండవు, సీక్రెట్స్ అని ఉండడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ద సెల్ ఫోన్. ఓవరాల్గా సెల్ ఫోన్ టెక్నాలజీ ఇలా ఎవాల్వ్ అవడం వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుందా తగ్గిపోతుందంటారా? ఐ ఫీల్ సెల్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక ఆల్టర్నేటివ్ పర్సనాలిటీ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ పర్సన్ ఎందుకంటే మీకు మెమరీ ఆస్పెక్ట్ మీరు ఉంచుకోవాల్సినవి మీకు పదిలంగా మీకున్న మనసులో అన్నీ మీరు డబ్బులు ఒక ట్రెజర్లో పెట్టినట్టు, ఒక వాల్ట్లో సేఫ్లో పెట్టుకున్నట్టు మీ లోపలి ఆలోచనలు మీ ఎమోషన్స్ అన్ని మీ సెల్ ఫోన్లో పెట్టుకుంటున్నారు. ది ఆథెంటిక్ సెల్ఫ్ అంటారా? యాక్చువల్ సెల్ఫ్, ఒరిజినల్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ కంప్లీట్ అన్అడల్టరేటెడ్ ఫామ్ ఉంటుంది అక్కడ. మీరు చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు రింగ్ టోన్ సర్ప్రైజ్ చేస్తుంది మనకు ఒకసారి. ఎందుకంటే మనం అనుకున్న పర్సన్కి ఇలాంటి టేస్ట్ ఉంటుందని అనుకోం మనం, ఎందుకంటే అది ఒరిజినల్ పర్సనాలిటీ. సెల్ ఫోన్ అంత దగ్గర ఉంది కాబట్టి తన్నే ఆలోచి ఎవరి గురించి పట్టించుకోకుండా వాడే పెట్టుకుంటాడని, వాడు తను. సో ఇట్ ఈస్ ద రియల్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. మనం ఎవరైతే ఫిజికల్గా ఉన్నామో మనం యాక్ట్ చేస్తాం. ఇప్పుడు అవును, ప్రపంచం కోసం దగ్గర నేను ఒకలా మాట్లాడతాను, ఎక్స్ దగ్గర ఇంకోలా మాట్లాడతాను, వై దగ్గర ఇంకోలా మాట్లాడతాను. కానీ నా రియల్ సెల్ఫ్ అనేది నా సెల్ ఫోన్లో ఉంటుంది. యాక్చువల్ ఒరిజినల్ సెల్ఫ్ అనేది కేవలం నా సెల్ ఫోన్లో ఉంటుంది. అండ్ ఆ రియల్ సెల్ఫ్ బయట పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఇస్తుంది సెల్ ఫోన్. బికాస్ వేరే దొరికితే ఎలా అయితే అసలు ఏంటి ఈ సంగతి ఏంటి అని ఎవరైనా తెలుసుకోవాలంటే ఫస్ట్ అట్ సెల్ ఫోన్ పట్టుకోవాలి. సెల్ ఫోన్ లో మీ కాన్వర్సేషన్స్ పట్టుకోవాలా, ఎవ్రీథింగ్, ఈవెన్ ది స్టోర్డ్ మెసేజెస్ అవ్వచ్చు, నా టేస్ట్లు అవ్వచ్చు, నేను ఏమేమి చేస్తున్నాను, ఎలాంటి ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, అన్ని మొత్తం మీరు డీటెయిల్ తీసుకుంటే ఆ మనిషి పర్సనాలిటీ అర్థమవుతుంది. అది సెల్ ఫోన్ లేకుండా మీరు మనిషితో మాట్లాడి చేయాలంటే జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్.
బికాజ్ మీ మనసు బ్లూ ప్రింట్ ఉంటుంది సెల్ ఫోన్లో బేసిక్గా. ఇట్స్ యాక్చువల్లీ ఫిజికల్ ప్రింట్ అది. సో ఆ లెక్కను చూస్తే ప్రేమించుకోవడానికి బయట ప్రపోజ్ చేయడం కంటే సెల్ ఫోన్ బెటర్ కదా. ప్రేమించుకోవడానికి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. విడాకులు ఇయడానికి సెల్ ఫోన్ బెటర్. అంటే ఈజీ టు అలా కాదు, ఫలానా అమ్మాయి ఇష్టం అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఒక్కోసారి బయట చెప్పలేరు వాళ్ళు. కానీ దానికి ఒక రన్అప్ ఉంటుంది అంటున్నా అలా చెప్పడానికి. గబుక్కుని ఒక అన్నోన్ నంబర్ నుంచి రాలేదు కదా, కొంచెం ఒక విధమైన ఉండి దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెల్ ఫోన్లో క్లారిటీ ఉండొచ్చు. మీరు నోరు కట్టేసుకొని ఎలా రియాక్షన్ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మాత్రం డెఫినెట్లీ స్పేస్ అండ్ ఐ మీన్ టైం. బట్ నేనైతే ఇంకా ఉండలేను అని అనడానికి మాత్రం మొహం మీద చెప్పడం భయం కాబట్టి బ్రేకప్ అవడానికి సెల్ ఫోన్ ఇస్ బెటర్ అంటే. ఇంత మీరు సెల్ ఫోన్ మీద రీసెర్చ్ చేశారా? కేస్ స్టడీస్ చూసి మీరు అన్వయించుకున్నారా? Observation, because I see so many people going through that. What is your most interesting experience with your cell phone so far? మీరు ఎందుకంటే నిత్యం అదొక ఆల్మోస్ట్ ప్యారలల్ వరల్డ్ లాగా. నేను I observe people, I understand people only through cell phones. And వాళ్ళ మెసేజ్ ఆ టోన్స్ ఎలా ఇస్తారు, ఎలా అడ్రస్ చేస్తారు, దాన్ని బట్టి నేను మనుషుల మెంటాలిటీ నేను ఎక్కువ స్టడీ చేస్తాను. ఉదాహరణకి అంటే అది అండ్ ఇట్ గివ్స్ వేరియేషన్స్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫోటోగ్రాఫర్ కళ్యాణ్ అని, నేను వేరే యూ అని పెడితే ఫోటో పంపుతాడు. అంటే తను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఫోటో పంపుతాడు. అసలు అలాంటిది మనం ఊహించలేకపోయాను అంతకుముందు. ఎవరైనా ఎలా ఇస్తారు మెసేజ్, నేను ఫలానా చోట ఉన్నాను లేకపోతే ఈ పని చేస్తున్నాను అని. దాన్ని బట్టి ఏమర్థం చేసుకున్నాను అంటే ఎవరెవరి ఇండివిజువల్ మైండ్ వాడికున్న టెక్నాలజికల్ ఆస్పెక్ట్ని ఎలా దాన్ని వాడుకుంటున్నాడు, ఎంప్లాయ్ చేస్తున్నాడు అనేది మీకు ఎన్ని సెల్ ఫోన్ మెసేజ్ టోన్స్ ఉన్నాయి, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎలాంటి జోక్స్ పంపుతున్నారు, ఇవన్నీ కూడా దే ఆర్ రిఫ్లెక్టింగ్ ద పర్సన్. ఇంకోటి సెల్ ఫోన్లో ఇచ్చినప్పుడు అంత కేర్ఫుల్గా ఉన్నాడు. విల్ యాక్చువల్లీ బీ మోర్ ట్రూయర్ దెన్ వెన్ హీస్ టాకింగ్ టు యూ. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నాతో ఎదురుగా మాట్లాడినప్పటికీ వాళ్ళు సెల్ ఫోన్లో మెసేజ్లు మాట్లాడినప్పటికీ రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్లో ఉంటాయి. ఎందుకంటే దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ వెన్ దేర్ అలోన్ విత్ ద సెల్ ఫోన్. ఎదురుగా ఉన్నప్పుడు మీ పర్సనాలిటీ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ అది 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 ఎఫెక్ట్ చేస్తుంది. కాదు, నాకు ఎప్పుడు అర్థం కాదు ఏంటంటే మగవాళ్ళు మాత్రమే చీట్ చేస్తారా, ఆడవాళ్ళు చేయరా? ఇప్పుడు నేను ఆడవాళ్ళు డెఫినెట్లీ మగవాళ్ళు అంత ఎక్కువ చీట్ చేయరని నా ఫీలింగ్. ఎందుకంటే మగవాడికి ఎక్కువ టెంప్టేషన్స్ కానీ లేకపోతే చీట్ చేసే గుణం జెనెటిక్ గా ఎక్కువ ఉంటుందని నా DNA లో ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ మేల్ ట్రైట్ అంటారు. ఆడవాళ్ళు లాయల్ గా కమిటెడ్ గా పాపం అలా I'm not saying generalize, but I think the percentage will be very less. Okay. ఒక సెలబ్రిటీ అదొకటి. ఇంకోటి ట్రెడిషనల్ గా మగవాళ్ళు చీట్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ అండ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి. ఇది అంటే మొగుడికి అఫేర్ ఉందంటే ఒకలా ఉంటుంది, అమ్మాయికి అఫేర్ ఉందంటే ఇంకోలా ఉంటుంది. దానికి బాగా తగ్గిపోతుంది. అంటే ఒకసారి ఆవిడ క్యారెక్టర్ కింద పడేస్తారు. కరెక్ట్. అది that is because we are trained to look at women are not supposed to do that. That's not fair. Of course it's not fair. It's a different matter. ఇద్దరికి తప్పే ఇద్దరికి తప్పే. ఇప్పుడు ఒక సెలబ్రిటీ సెల్ ఫోన్ యాక్చువల్లీ సీక్రెట్స్ అన్ని సెల్ ఫోన్ కంపెనీ చేతిలో ఉంటాయి. వాళ్ళు సర్వర్ ఒక్కసారి తీసి 2 నెలల SMS డేటా తీసారంటే అయిపోయింది మాట. ఫినిష్. ఎవరెవరికి ఏమట ఇలా కేస్ స్టడీస్ కూడా చూస్తుంటాం. ఒక సెలబ్రిటీ కపుల్ ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ వాళ్ళిద్దరు మెసేజెస్ మొత్తం మీడియాలో వేశారు. ఇంకా వాళ్ళ దగ్గర పనిచేసే అతను ఒకడు ఒక ఎదుకటి హీ జస్ట్ మేనేజ్ టు గెట్ దట్ హోల్ డేటా. సో ఇన్ ఫ్యూచర్ ఐ ఫీల్ సీక్రెట్స్ అని ఉండవు. సీక్రెట్స్ అని ఉన్నప్పుడు హ్యాపీగా అందరూ అంటే బట్టలు ఇప్పేసి రోడ్డు మీద ఉండొచ్చు. బట్టలు ఇప్పేసి అంటే నేను అనేది ఫిగరేటివ్గా అదే అంటే దే కెన్ ఎక్స్పోజ్ దేర్ ట్రూ సెల్ఫ్స్ అంటే. ఆ ట్రాన్సాక్షన్ కి ఇంకా టైం ఉంది కనుక ఇప్పుడు సెల్ ఫోన్ ఎలా. ఇంకోటి చెప్తాను మీకు, ద ఫనియెస్ట్ థింగ్ నేను ఈ మధ్యన ఎన్కౌంటర్ అయింది. మన రోజు కార్లో వెళ్తా ఉంటే ఒక ట్రాఫిక్ దగ్గర ఆగింది. ఒక బెచ్చగాడు ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు. సెల్ ఫోన్ మాట్లాడుతా కాన్వర్సేషన్ కట్ చేయకుండా డబ్బులు అడుగుతున్నాడు. అది ఇట్ ఈస్ బట్ సచ్ ఎ ట్రూ థింగ్. ఎందుకంటే ఆడు రోజు అడుగుతూ ఉంటాడు. ఈ ఫోన్ కట్ చేసి అడగల, ఆడు ఎలా మీరు ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు. ఆడుకున్న ఇంపార్టెన్స్ ఆడుకున్న దాంతో ఫోన్లో మాట్లాడితే చేయి పెట్టాడు. అంటే పైసలు ఇవ్వండి బావా అనేదానికి ఆడు టైం లేదు. చెయ్యి అర్థమవుతుంది పైసలు ఇవ్వమని. ఆడు బెచ్చగాడని తెలుసు. ఆడ అదే టైంలో ఇంకో పని చేసుకుంటున్నాడు. సో అలాగే నేను కూడా మీతో మాట్లాడితే టెక్స్ట్లు ఇస్తాను ఆ బెచ్చగాడిలాగే. అప్పుడు సెల్ ఫోన్ ఏంటి, మీరు అప్పుడు ఉన్న పని చేస్తున్నారు, దాంతోపాటు ఇంకోటి కూడా ఏదో చేయడానికి అవకాశం వస్తుంది, ఎన్నో చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇంకోటి చాలా అంటే చాలా సింపుల్ బట్ ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్ కూడా చెప్తానండి. నేను షూటింగ్ చేస్తున్నాను. ఒక 12th floor బిల్డింగ్ ఉంది పక్కన, నేను కింద ఉన్నాను.
ఒక కెమెరా ఏమో 8th ఫ్లోర్ నుంచి కిందకి టాప్ యాంగిల్లో పెట్టాలని చెప్పాను. సో ఈడు వెళ్ళాడు, ఒక కెమెరామ్యాన్ అక్కడికి వెళ్ళాడు. నేను ఇక్కడి నుంచి కింద నుంచి ఎలా పెడుతున్నాడు ఫ్రేమ్ అని నాకు తెలియదు. సో నేను ఆడికి ఫోన్ చేసి ఎలా పెడుతున్నావు అంటే ఆడేదో చెప్పాడు, ఇలా 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 ఉందని. ఆ డిస్క్రిప్షన్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే సినిమాస్కోప్ ఫ్రేమ్లో అది ఇది ఎలా వస్తుంది అనేది నాకు నేను ఊహించలేకపోతున్నాను. అది తప్పు పెడుతున్నాడు, బట్ ఏం చేస్తున్నాడు అది ఉందని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇలా ఉంది ఫ్రేమ్, ఇలా ఉంది అనుకోండి, ఈ ఫ్రేమ్లో ఇది కూడా ఎలా వస్తుంది, అక్కడ చెట్టు ఉంది, ఇక్కడ ఏదో కారు ఉంది, ఈ రెండు ఎలా వస్తున్నాయని నాకు అర్థం లేదు. సరే ఆడు కూడా కొత్తడు కెమెరామ్యాన్, ఆడు సరిగ్గా మాట్లాడలేకపోతుంది. సరే నేను ఇప్పుడు 8 ఫ్లోర్స్ వెళ్ళి చూడాలా ఫ్రేము, లేకపోతే ఇక్కడే ఉండి ఇది చూసుకోవాలా అనేది ఆలోచనలో సర్లే ఆడు తీస్తాడు, నేను మళ్ళీ వెళ్ళి తీద్దాం అనే దాంట్లో వదిలేసాను. ఎగ్జాక్ట్లీ ఒక 5 సెకండ్స్ తర్వాత నా వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆడు ఆ కంపోజిషన్ ఫోటో తీసి నాకు పంపాడు. అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే ఆడు కొంచెం డచ్ చేసాడు ఫ్రేమ్. నేనేమో హారిజాంటల్గా ఊహించాను, ఆడేమో కొంచెం డచ్ చేసేటప్పటికి ఆ ఫ్రేమ్ వచ్చింది. కానీ పాయింట్ ఇక్కడ ఏంటి, నేను 8th ఫ్లోర్ ఎక్కి చూడాలా, ఎలా చూడాలి, దానికి టైం ఉందా లేదా అని ఆలోచించేది ఆడొక ఫోటో తీసి పంపాడు. అంత సింపుల్ అప్లికేషన్ అది. ఇది అసలు నేను ఇదే కనుక ఒక 3 years బ్యాక్ ఈ షూటింగ్ జరుగుంటే నేను ఇఫ్ ఐ పర్టికులర్ అబౌట్ దట్ ఫ్రేమ్, ఎందుకంటే యాక్షన్ మళ్ళీ రిపీట్ చేయలేము కాబట్టి నేను 8 floors అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నడిచి వెళ్ళి పైకి చూడాల్సి వచ్చింది ఫ్రేమ్ అది. చాలా అండ్ సో యు సీ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ స్పీడింగ్ అప్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ డూ మల్టిపుల్ థింగ్స్. నేను లిటరలీ ఇన్ని సినిమాలు చేయగలగటానికి రీజన్ ఇస్ అ సెల్ ఫోన్. నేను అసలు నేను ఆఫీస్కి వెళ్ళను. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ ఉంది, నేను నాకు ట్విట్టర్లో సరే ఐ వాంట్ బి మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. వాడికి నేను ఒక మెసేజ్ పెట్టాను, సో నాకు ఇలాంటి ట్యూన్ ఉంది, ఆడ ట్యూన్ చేసి పంపుతున్నాడు. ఆ ట్యూన్ నేను ఇంకో లిరిక్ రైటర్ ఫార్వర్డ్ చేస్తాను. లిరిక్ రైటర్కి ఏమో ఇది కంటెంట్ అని ఏదో పెట్టాను, ఆడ లిరిక్ రాసాడు. దానికి లిరిక్ రాసి వాడి నంబరు వీడిద్దరికి ఫార్వర్డ్ చేశాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆడు చేసేసి ఆడి ఫ్రెండ్ ఎక్కడో ఉంటే ఆడికి మెయిల్ ఆడు పాడేసి ఆడు మళ్ళీ వాట్సాప్లో పంపేస్తే ఆ సాంగ్ నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను మ్యూజిక్ డైరెక్టరు, లిరిక్ రైటరు, సింగరు ఎవ్వరూ ఒకరినొకరు కలవలేదు. దట్ ఈస్ వాట్ ద సెల్ఫ్. మీరు క్లాసిక్ స్టేట్మెంట్ చేశారు ఒక సందర్భంలో ఆఫ్ రికార్డ్, 2 people don't have to meet at all. సో ఐ బిలీవ్ పీపుల్ డోంట్ నీడ్ టు మీట్ ఎక్సెప్ట్ ఫర్ హ్యావింగ్ సెక్స్. ఫిజికల్ ఆస్పెక్ట్ సెక్స్ తప్పిస్తే మిగతా అన్ని కూడా సెల్ ఫోన్లో చేయొచ్చు. ఆఫీసెస్ ఐ థింక్ ఆర్ రిలవెంట్. ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం అంటే ఇంట్లో భార్యల నుంచి తప్పించుకోవడానికి ఆఫీస్కి వెళ్ళే అవసరం ఉంటే అది వేరు లేదు. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. నేను అసలు ఆఫీస్కి వెళ్ళను. I just run everything from wherever. So that's your world. Oksara instrument. Yes, the cell phone is the world. This is the office. This is the office, my script, this is the music sitting room. That's your privacy. This is everything. So obviously people have not arrived at where you are right now, in the comfort. They are there. They say, I am saying it is about using it, ante. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు నా అసిస్టెంట్ డైరెక్టర్లు ఐ టెల్ దెమ్, ఎక్కడ ఉన్నారు మీరు, మళ్ళీ ఆఫీస్కి వస్తాను. ఎందుకు ఆఫీస్కి రావడం? ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏంటి? నువ్వు చేసే పని ఏది నువ్వు సెల్ ఫోన్లో చేయలేవు. నువ్వు ఎక్కడ ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్కి అక్కడ వాళ్ళు ఎతుకుతున్నారు ఏదో మన లొకేషన్స్ కర్ణాటకలో, అండ్ అక్కడ నుంచి ఈ సీన్కి ఇది బాగుందా అని ఒక వాట్సాప్లో పిక్చర్ పొందుతాడు. సో అయిపోయింది. ఇప్పుడు నేను లొకేషన్కి అంటే మీకు ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత టైం మీరు ఎంత సేవ్ అవుతుందో మీరు అంత వర్క్ అవుట్పుట్ అంత పెరుగుతుంది. అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సెల్ ఫోన్. సెల్ ఫోన్స్ తెలివిగా ఎలా వాడాలో మీ సూచనలు, మీ అమూల్యమైన మీరు ఎంత అబ్జర్వేషన్ పెట్టారు కాబట్టి, ఒకటి మెసేజ్లు ఇవ్వదని అంటారా, మెసేజ్లు ఇచ్చినా డిలీట్ చేయండి అంటారా, లేదు అది కానీ అన్నీ ఇప్పుడు నాకు తెలిసిన ఇది ఫస్ట్లో సెంట్ మెసేజెస్ అని ఒక ఫీచర్ వచ్చింది ఒక 10 ఏళ్ళ క్రితం. ఇప్పుడు నాకు టైం సరిగ్గా గుర్తులేదు. సో నాకు తెలిసిన ఒక యాక్టరు అది పట్టుబడ్డాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గర. అప్పుడు పాస్వర్డ్ కూడా ఉండేది కాదు. ఆడు ఎప్పుడు ఏంటంటే ఇన్బాక్స్ అంతా డిలీట్ చేసాడు, సెంట్ మెసేజెస్ అని ఉందని తెలియదు అప్పుడు. ఆడేమో ఇన్బాక్స్ అన్ని డిలీట్ చేసి ఆడు హ్యాపీగా ఉండేది. ఆడికి ఎప్పుడైతే ఆడ గర్ల్ ఫ్రెండ్ చూసిందో సెంట్ బాక్స్ మెసేజెస్ పెద్ద గొడవ అయిన తర్వాత నాతో అన్నాడు, అది సెంట్ ఎందుకు, మనం ఎవడు పంపామో తెలుసు కదా, ఏమైనా కంపెనీల కన్నా బుద్ధి లేదా మర్చిపోయింది అంటే. ఇప్పుడు ఆ ఫీచర్స్ ఏ కొత్త ఫీచర్ వచ్చిందంటే ఎంత మీకు దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందో అంత ఇరిటేషన్ వస్తుంది. అంతకుముందు ఏంటి మనకి, నేను నా దగ్గర ల్యాండ్ లైన్స్ ఉన్న టైంలో ఫోన్ లేని చోట ఉంటే నాకు ఫోన్ దగ్గర లేదని చెప్తారు. ఫోన్ మీ దగ్గర ఉంటే ఫోన్ దగ్గర లేనండి. తర్వాత నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు రేర్ కేసులు తప్పిస్తే, లేకపోతే మెసేజ్ ఉంటుంది, వెంటనే ఫోన్ చేయని వస్తుంది. సో ఇప్పుడు
ప్రతి ఒక్కడికి అవైలబుల్ ఉండేది వచ్చేసింది. సో అప్పుడు ఈజీగా మీకు నాతో మాట్లాడటం వీడికి ఇష్టం లేదు, నన్ను తప్పించుకుంటున్నాడు అని వాడి నైజం చెప్పేస్తాను సెల్ ఫోన్. దాని తర్వాత మీకు ఎక్కడ ఉన్నారు సార్, నేను మొన్న ఏదో చేసే ఏదో ట్వీట్ పెట్టాను, ఒక 1 minute అయిన తర్వాత నాకు ఒక మెసేజ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ కుక్కట్పల్లి అని వచ్చింది. ఎవడో అన్నోన్ నంబర్. అంటే ఆడు నా టెలిఫోన్ లొకేషన్ చూసాడు. సో అంటే కానీ ఎవరికో మనం ఎక్కడున్నామో తెలుసు అనేది చాలా కష్టం తీసుకుంటాం. ఎందుకంటే ఏదో మనకి గద్దల్లాగా చూస్తున్నారా మన మూమెంట్స్ అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేను జగన్తో మాట్లాడుతా ఒకరోజు రాత్రికి వచ్చి సుబ్బరాజ్ ఎక్కడ ఉన్నాను యాక్టర్, జగన్ ఫోన్ తీసి, ఇది ఒక కొన్ని మంత్స్ బ్యాక్, జగన్ ఫోన్ తీస్తే సుబ్బరాజ్కి ఫోన్ చేస్తున్నాను అనుకున్నాను. ఇలా చూసి ఆ కొలరాడలో ఒక షాపింగ్ మాల్లో ఉన్నాడు అని చెప్పాడు. అది అక్కడ బిగ్ అని మూవ్ అవుతుంది యాప్. నేను చెప్పాను కదా, నాకు పేరు తెలియదు సరిగ్గా అది. సో ఇప్పుడు ఏ మనిషి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడతాను అంటే మీకు అబద్ధం చెప్పలేరు, నేను లేనని చెప్పలేరు, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పలేరు. ఎందుకు, మీకు మెసేజ్ ఆల్రెడీ రికార్డ్ అయింది, మీరు చూసారో లేదో తెలిసిపోతుంది. ఇంక ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా. ఎన్ని అంటే అదే అందరికి ఉపయోగపడుతుంది, అదే పట్టిస్తుంది కూడా. సేమ్ టెక్నాలజీ ఫైర్. పోలీసులకి క్రిమినల్స్ కూడా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇది, బ్లెస్సింగ్ అండ్ కర్స్ రెండు. అదే ఇట్స్ లైక్ ఫైర్ బేసికల్లీ. It depends on how you use it. Correct. Same. It can burn you down, or it can give you tremendous light. Any technology will do that, but I think nothing has changed. అంటే the cell phone has become it's literally life of people ని సెల్ ఫోన్ మార్చినంత ఏది మార్చలేదు లాస్ట్. ఐ మీన్ అంటే వేరే ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మనకి విజిబుల్ ఎఫెక్ట్ సెల్ ఫోన్ అంత ఉండదు. అవును, రిలేషన్షిప్. నేను మొన్న ఒక ఫోటో చూసాను ఎక్కడో, ఎక్స్ట్రాడినరీ ఫోటో. అది ఒక ఇంట్లో లివింగ్ రూమ్ ఉంది, ఒక ఫాదరు, మదరు, 2 పిల్లలు, ఇంకొక ఆవిడ, ఒక వంట మనిషి. ఒక ర్యాండమ్ ఫోటో తీస్తే ఉన్న 7 అందరూ సెల్ ఫోన్లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ అక్కడ ఉండి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళు ఏదో హ్యాపీగా గడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ వేరే దాంట్లో స్పేస్లో ఉన్నారు. సో ద వరల్డ్ ఇస్ ఆల్ ఇన్ ద మైండ్. వరల్డ్ ఇస్ an idea. Yeah, world is in the cell phone, not in the mind anymore. I think it's in the cell phone. That's the reflection of. Yeah. It's really alarming. But I just thought about it. నేను ఇందాక చెప్పింది, it's an incredible environment. అంతకుముందు ఎప్పుడు కాన్షియస్, it's your cell phone is like a print of your mind actually. It's like a visible physical print of your mind. Exactly మీరు మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారు అంటే నాన్ జడ్జిమెంటల్ గా మనం, ఎందుకంటే మనం అనుకునేది ఒక్కొక్కసారి అనుకుంటాం, బయట జడ్జ్ చేస్తాం, మర్చిపోతాం, దాన్ని వేరే మార్చుకుంటాం. కానీ ఎప్పుడెప్పుడు మీకు ఏం ఆలోచన వచ్చిందో, మీ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చింది అనేది ఒక ప్రింట్ లో ఉంటుంది. సెల్ ఫోన్ ఆల్సో క్రియేట్స్ ఇమాజినరీ వరల్డ్స్. ఇప్పుడు మీరు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు, లేకపోతే నేను మీకు మెసేజ్ ఇచ్చాను, లేకపోతే మీరు ఇంకోటి మెసేజ్ ఇస్తే మీరు అన్న ఇమోషన్ వేరు, అవతల వాళ్ళ ఆ ఇమోషన్ని వేరేగా అర్థం చేసుకోవచ్చు. డూ యూ అగ్రీ దట్ ఆల్సో హ్యాపెన్స్? ఒక పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్ అయిపోతుంది. లంచ్ అని క్వశ్చన్ మార్క్ పెడితే దానికి ఒక టోన్ ఉంటుంది, ఒక మాడ్యులేషన్ ఉంటుంది. తిన్నావా అంటే ఇంకోలా ఉంటుంది, భోజనం అయిందా అంటే అది ఇంకో ఫార్మల్ గా ఉంటుంది. మీరు అన్నదాన్ని బట్టి టోన్ మారుస్తుంది. కరెక్ట్. ఎమోషన్ అనేది బికాజ్ ఇట్ ఈస్ యువర్ రీడింగ్ ఇట్, you can never know exactly what that person meant. ఏ మోడ్యులేషన్ లో అన్నాడు. కరెక్ట్. సో దాని వల్ల ఏమవుతుందంటే మీరు అది ఆలోచించే కదా మీకు ఐకాన్స్ అన్ని వచ్చినాయి, ఒక స్మైలీయో లేకపోతే ఇది జోరుగా తీసుకోవద్దు అలాంటి. అట్లీస్ట్ ఒక మేబీ ఇట్ మైట్ నాట్ బి ఫుల్ ప్రూఫ్ 100%, బట్ అట్లీస్ట్ రీజనబుల్ గా ఏ ఎమోషన్ తో చెప్తున్నా ఇది అనే దానికి కూడా ఒక ఉంది. అంటే ఆ ప్రాక్సిమిటీ, మీరు ఒక మనిషికి బాగా దూరంగా ఉండొచ్చు, బట్ ఆ మనిషి మీ మెసేజ్లు చదవడంలో మిమ్మల్ని బాగా దగ్గరగా ఒక ఇమాజినరీ స్టోరీస్ ఫార్మ్ చేసుకుని రకరకాలుగా ఊహించుకుని అవి కూడా జరుగుతున్నాయి. బికాస్ ఐ ఫీల్ ఫండమెంటల్ గా ఇమోషనల్ గ్యాప్స్ చాలా ఏర్పడిపోతున్నాయి మనుషుల మెథడ్లో ఇన్ దేర్ రిలేషన్షిప్స్, ఇంటరాక్షన్స్, బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ హ్యావింగ్ టు బిల్డ్ దీస్ ఇమాజినరీ వరల్డ్స్. అది కూడా ఇఫ్ యూ సే హ్యావ్ యూ హ్యాడ్ లంచ్, ఇట్ ఇస్ అగైన్ డిఫరెంట్. తిన్నావా అని ఆత్మీయంగా అడిగితే తెలుగు భాష వచ్చేసరికి అది ఇంకా పర్సనల్ అయిపోతుంది. If you talk in the same language. Correct. But biggest thing about the cell phone actually is the Twitter. Twitter has changed everything again. ఇప్పుడు ట్విట్టర్ ఉందనుకోండి, ఇప్పుడు నాకు సపోజ్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ బికాస్ ఆఫ్ మై ట్వీట్స్. అక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను, అమితాబ్ బచ్చన్ ఎదవా అని పెట్టినాను, అంటే హిందీ వర్డ్, అది బిగ్ ఫ్యూరర్ అంత నేషనల్ వైడ్లో ఇన్ఫ్లుయెన్స్. సో అప్పుడు ఆ టైంలోనే తర్వాత గణపతి గురించి ఏదో పెట్టాను, దేవుడి గురించి, ఇంకా దేని గురించి దాని గురించి, అది కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి. సో నన్ను మీడియాలో క్వశ్చన్ అడిగినప్పుడు ట్విట్టర్ మీరు పబ్లిక్ ఇలాంటివన్నీ పబ్లిక్లో నేను ట్విట్టర్ ఇస్ నాట్ పబ్లిక్. ట్విట్టర్ నాకు నా ఫాలోవర్స్కి సంబంధించిన విషయం.
నా ఫాలోవర్స్ వాళ్ళు కావాలని ఫాలో అవుతున్నారు, నేను ఇష్టం లేకపోతే వాళ్ళు అన్ఫాలో అవుతారు అంతే. కానీ దాంట్లోంచి మీరు బయటికి తీసుకుని అది పబ్లిక్లో పెడుతున్నారు, అది మీడియా చేస్తుంది, నేను ఇట్లా. అంటే నా ఇంట్లో ఉన్నది మీరు తీసేసుకుని బయట పెట్టి ఏంటి బయట పెట్టారంటే నేను పెట్టాను, బయట నేను పెట్టలా. నేను కాదు, ట్విట్టర్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై ఫాలోవర్స్, అట్స్ ఎ ప్రైవేట్ థింగ్. యూ హ్యావ్ నో బిజినెస్ టు టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మేక్ సెన్స్. యా, అప్పుడు అమితాబ్ బచ్చన్ కి ఫీల్ అవ్వాలి నేను అన్నదానికి, ఆయన ఫీల్ అవ్వకుండా మిగతా ఊర్లో అందరూ ఫీల్ అవ్వడం ఏంటి అసలు? పబ్లిక్ లో ఎదమంటాడు అమితాబ్ బచ్చన్, పబ్లిక్ లో అనలేదే, నేను పర్టికులర్ కాంటెస్ట్ లో చెప్పాను అది. అది కాంటెక్స్ట్ అన్ని పక్కన పెట్టి ఇది తీసుకుని అమితాబ్ బచ్చన్ ఎదవ అనేసాడు వీడు అని చెప్తే ఫస్ట్ అది బయటకు వచ్చినప్పటి నుంచి సపోర్ట్ చేసింది అమితాబ్ బచ్చన్ ఒకరే. రామూస్ ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్, ఐ నో ఐ టేక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్ అని చెప్పారు ఆయన. అది చెప్పిన తర్వాత కూడా మూడు రోజులు వాయించారు పట్టుకొని. ఎనీవే దట్స్ ఇట్ సెపరేట్ చాప్టర్ ఆల్ టుగెదర్. బేసికలీ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే ఇస్ ప్రైవసీ ఇస్. ఇంకోటి ఏంటంటే ట్విట్టర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో, నేను ఒక జర్నలిస్ట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చి అని చెప్పింది కరెక్ట్గా రాస్తాడా లేదా ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, నేను చెప్పాలన్నా, నేను అనుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ నా ఫేస్ లో పెడతాను. అదే, కానీ నేను నాకేంటి జనరల్ పబ్లిక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కదా, ముందు మీరు అన్నది నా ప్రైవేట్ పార్టీ, కమింగ్ టు దట్. సీ, నా ప్రైవేట్ ఫాలోవర్స్ వాళ్ళే కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఒక న్యూస్ వచ్చిందంటే, హూ విల్ ఫాలో మీ, హూ ఐ వాంట్ టు క్లారిఫై విల్ బి ఓన్లీ ద గైస్ ఐ ఫాలో. మిగతా వాళ్ళు జనరల్ గా న్యూస్ ఇన్న వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేను ఒక పర్టికులర్ అన్నదానికి రామ్ గోపాల్ ఇలా అన్నాడంట, ఏదో ఒక న్యూస్లో వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నాడా లేదా, ఎందుకు అన్నాడు అంటే వాడు ఫాలో అవుతాడు ట్విట్టర్, బికాస్ హీ హ్యాస్ ఎ సోర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, బికాస్ ఇట్ వోంట్ బి రూటెడ్ ఫ్రమ్ ఎనీవన్. సో నా క్లారిఫికేషన్, అలాంటి అవసరం నాతో, అలాంటి ఇంట్రెస్ట్, అలాంటి క్యూరియాసిటీ, కన్సర్న్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, అది నాన్ కన్సర్న్ పీపుల్ దాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం అది వేరే విషయం. అది దట్ ఈస్ ఐఎమ్ నాట్ డూయింగ్. బట్ అట్లీస్ట్ ట్విట్టర్ ఈస్ గివింగ్ యూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎనీబడి హూ ట్రూలీ వాంట్స్ టు హియర్ ఎగ్జాక్ట్లీ నేను ఏమన్నాను, ఎందుకు అన్నాను అనేది మీకు తెలియాలంటే, మీరు ఆ ఇంటర్వ్యూ టీవీలో ప్రోగ్రామ్ అని చూడకుండా డైరెక్ట్లీ యూ కెన్ సీక్ ద ట్రూత్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. సో మీరు డైరెక్ట్ గా మనుషులందరినీ, మిడిల్ మెన్ ని ఎలిమినేట్ చేసేసి, మనుషులతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎలిమినేట్ చేసేసి, ఎవ్రీబడి, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద ట్విట్టర్ అండ్ సెల్ ఫోన్. Everyone can be eliminated and you can have a direct contact from the president of the country to anybody. వేరే గ్రహం మీద ఎక్కడైనా ఇల్లు చూసుకుండొచ్చు కదా. గ్రహం మీదకి వెళ్ళే టెక్నాలజీ వస్తే ఇంకా సెల్ ఫోన్ కి మించి ఇంకేం వస్తుందో భయం ఉన్నది. But the point is, two people don't have to meet at all. No. Because except for having their sex, worlds yeah. exist. Okay. Maybe దాని కూడా ఉన్న టెక్నాలజీ కనిపెడతారేమో. Yeah. We never know. Yeah. But anyway, on that embarrassing note, we shall close. That's no embarrassing note, it's a beautiful note. What is embarrassing about it? So సెల్ ఫోన్లు వాడడానికి రామ్ గోపాల్ వర్మ గారి చిట్కాలు ఏమీ లేవు. హాయిగా సెల్ ఫోన్ అనేది మన, అంటే ఒక భార్య భర్తను చూసుకునే దానికన్నా భర్త భార్యను ఇద్దరు కలిసి పిల్లలను ఎక్కువ పదిలంగా లైఫ్లో ఎవరన్నా చూసుకోవాలంటే అది కేవలం సెల్ ఫోనే. సెల్ ఫోన్ ఒకతే మన చేయూతనిస్తుంది, మనతో ఉంటుంది, లాయల్గా మనతో ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతో, చాలా దగ్గరగా ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్, కరెక్ట్. ఇంటర్నెట్ ఉంటుంది కదా సెల్ ఫోన్ లో, నిమిషంలో యూ కెన్, ఇట్స్ డెఫినెట్లీ జస్ట్ ఎవ్రీథింగ్ యాక్సెస్. సో ఈ విధంగా పెద్దవాళ్ళందరూ ఒకవేళ మీరు ఏదో జోక్ గా అన్నారు, కానీ నిజం అదే, సెల్ ఫోనే నా ప్రేయసి. మీకు జోక్ అని అర్థమైందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ట్రూ, యూర్ రైట్ దట్ అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సర్న్ గోయింగ్ ఆన్ విత్ ఆల్ దిస్, దట్ హ్యూమన్ రిలేషన్షిప్స్, హ్యూమన్ బాండ్స్ అన్ని ఇదైపోతున్నాయి. ద ట్రూ ఇది హ్యూమన్ బాండ్స్ ఎరగవు, హ్యూమన్ బాండ్స్ ట్రాన్స్పరెంట్ అవుతాయి సెల్ ఫోన్ వల్ల. అబద్ధాన్ని తగ్గిస్తుంది అంతే. మనం బయట ప్రపంచం కోసం జీవించే అబద్ధపు బ్రతుకులన్నీ పోయి మన వాస్తవ నిజాయితీని బయటికి తీసుకొచ్చే పరికరం సెల్ ఫోన్. సెల్ ఫోన్ జిందాబాద్ అంటారు. డెఫినెట్ గా ఇవాళ రామోయిజం ఎపిసోడ్ చూసాక సెల్ ఫోన్ కంపెనీలందరూ మిమ్మల్ని వచ్చి అభిషేక్ బచ్చన్ తీసేసి మిమ్మల్ని పెట్టేస్తారు బ్రాండ్ అంబాసిడర్ గా. థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు.